మిత్రులకు నమస్కారం. నా పేరు రాచమల్ల హరినాథ్ రెడ్డి. నేను గత 33 సంవత్సరాల నుంచి అనంతపురం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం వేల్కుమడుగు పొలం సర్వే నంబర్ 141లో సంబంధించి దాదాపు సంవత్సరం పాటు నుంచి వివాదం కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్లలోనూ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. దాని గురించి ఎవరికి తోచినట్లు వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఆ కేసును రికార్డులు పరిశీలించి ఆ కేసులో ఆర్డీఓ దగ్గర మరియు కోర్టులు జిల్లా కోర్టులోనూ హైకోర్టుకు పంపినటువంటి హైకోర్టు ఉత్తర్వులను అన్నింటినీ చూసిన తర్వాత నేను ఆ కేసు చేస్తున్న న్యాయవాదిగా ఇవాళ నేను మీడియా ముందుకు వచ్చి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి వచ్చాను. ఎందుకంటే ప్రధానంగా ఈ ఇష్యూ జిల్లాలోనే సంచలనం కానుంది. 21 ఎకరాల భూమి, 21 ఎకరా 5 సెంట్ల భూమి తన కష్టార్జితంతో కష్టపడి పనిచేసి డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూమిని ఇవాళ ఎవరో దావటిపై దాసపు వచ్చి అది ఎండోమెంట్ భూమి అని ఇంకొకటని అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నారు. దానికి సపోర్టుగా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీసులు కానీ మాట్లాడడం లేదు. అదే ఒక సామాన్యుడికి నా పరిస్థితిలో ఉండింటే బట్టలు ఉడిపి కొట్టింది పోలీసు వాళ్ళు. బట్టలు ఉడిపికి అవసరమైతే లాకప్ డెత్ కూడా చేసిండ్రు. ఈరోజు వెనకల ఎవరున్నారు ఆయన వెనకల? జనార్దన్ నాయుడు ఎవరు? ఆ భూమికి ఆయనకి ఏం సంబంధం? అది ఇవాళ జనార్దన్ నాయుడు వెనకల ఉండేది మంత్రి పయ్యావుల కేశవ్. కాబట్టే ఇవాళ పోలీసులు ఏం మాట్లాడలేకున్నారు, ఆర్డీఓ ఏం మాట్లాడలేకున్నారు, రెవెన్యూ వాళ్ళు ఏం మాట్లాడలేకున్నారు. అది ఎండోమెంట్ భూమి అని చెప్పేసి కాదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారే ఇచ్చారు. ఎందుకంటే ఈ విధంగా ఎండోమెంట్ భూమి అని చెప్పేసి వీళ్ళు గోవింద్ గారి అల్లుడు జయకుమార్ గారు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది ఎండోమెంట్ భూమి అని వాళ్ళు అంటున్నారు, ఇది ఎండోమెంట్ భూమి కాదా లేదా తేల్చండి సార్ అని చెప్పిస్తే కలెక్టర్ గారు సంబంధిత విడపకల్ తహసీల్దార్ గారికి అది పంపి తర్వాత తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంఆర్ఐ విఆర్ఓ వీళ్ళందరూ పోయి సర్వే చేసి ఎంక్వైరీ చేసి అది ఎండోమెంట్ భూమి కాదు, అది పట్టా భూమి అని తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎండార్స్మెంట్. ఇదే గోవింద్కి లేకపోతే వాళ్ళ అల్లూరికి ఈ ఎండార్స్మెంట్ ఎవరికి ఇచ్చారు? కలెక్టర్ గారికి ఇచ్చారు. తహసీల్దార్ గారు విడపనకల్ తహసీల్దార్ గారు కలెక్టర్ గారికే. సో దీంట్లో మేము జోక్యం చేసుకునేది ఏమీ లేదు. ఈ భూమి పట్టా భూమి క్లియర్గా ఉంది చూడండి. 141 ఎకరాల భూమి పూర్తిగా పట్టా భూమిగా వేల్కుమడ గ్రామ లెక్కలందు నమోదుగా కలదు. కావున పైపెత్తున్న సర్వే నంబర్ భూమి శ్రీ కాశీపట్ల రామకృష్ణ భట్లు గారి పేరిట ఆరించినందు కలదు. గ్రామ అడంగలందు అర్జీదారుని పేరిట అర్జీదారుడు అంటే జయకుమార్ 21 ఎకరా 5 సెంట్ల భూమి కలదు. కావున సదరు భూమి డైక్లాట్ నందు పట్టా భూమిగా నమోదై ఉన్నందున రెవెన్యూ శాఖ నుండి తదుపరి చర్య ఏమీ లేదని తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేయడం అనేది. ఎండార్స్మెంట్ ఎవరు నాకు ఇచ్చినది కాదు, కోర్టుకి ఇచ్చినది కాదు, లేకపోతే సృష్టించినది కాదు. అఫీషియల్ గా తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినది. ఇక్కడ చూడండి, రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ గుంతకల్ వారికి కూడా, తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా, తర్వాత జయకుమార్ తర్వాత ఈ విధంగా ఇది తేలిపోయింది. నిన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడాడు. ఇది ఏదో పేపర్లో ఇట్లా చూపించి మీడియా ముందు ఇట్లా అనుకుంటా మీడియా ముందు చూపిస్తానే హక్కు రాదు, భూమి హక్కు రాదు, లేకపోతే ఆ భూమి పైన ఏమీ రాదు. ఇవాళ ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని దేవుని భూములు కూడా కొట్టేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడాడు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులంతా ఐక్యం కావాలని ఏవేవో పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. నిజంగా నేను ఒకటే చెప్తున్నా, ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని నువ్వు రుజువు చేయగలిగితే, లేకపోతే తహసీల్దార్ గారిని చెప్పమనండి, కలెక్టర్ గారిని చెప్పమనండి, రుజువు చేస్తే నేను నా లా ప్రొఫెషన్ వదులుకుంటా. అదేవిధంగా మళ్ళీ ఎవరో నివృత్తి చంద్రశంకరయ్య, శేషమ్మ అనే పేర్లు కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళవేం చెప్పమనండి, వాళ్ళకి ఏముందో టైటిల్ తీసుకురమ్మనండి. ఏదన్నా రిజిస్టర్ డాక్యుమెంట్ ఎవరితో కొనింటేనో లేకపోతే వాళ్ళ తాత ముత్తాత నుంచి వచ్చింటేనో దాన్ని తీసుకొని రమ్మనండి. నివృత్తి చంద్రశేఖరయ్య కానీ వాళ్ళ వారసులు కానీ, శేషమ్మ కానీ, శేషమ్మ వారసులు కానీ ఏదన్నా ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే తీసుకురండి. ఇవాళ జిల్లాలో ఎంతో మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో కూర్చుందాం, ఎస్పీ గారి సమక్షంలో కూర్చుందాం, కలెక్టర్ గారి సమక్షంలో కూర్చుందాం. ఇది న్యాయమా కాదా అని అడగమని చెప్తున్నా.
ఇవాళ వీళ్ళందరూ కూడా కేవలం అధికార బలంతో రాజకీయ ఒత్తిళ్లతో ఇవాళ ఈయనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 21 ఎకరాల 5 సెంట్ల భూమి, ఏదో 5 సెంట్లు 10 సెంట్లు కాదు. ఇది ఇన్ని ఎకరాల భూమిలో రేపు పొద్దున ఏదైనా జరిగితే ఎవ్వరూ ఫ్రీగా వదులుకోరు. నువ్వు భయపడిస్తానే, లేకపోతే తప్పు రికార్డులు అట్లా ఇట్లా చూపిస్తానే ఎవడు భయపడి భూమి లేకపోరు. కాబట్టి ఈ విషయం ఎస్పీ గారికి తెలుసు, జిల్లా కలెక్టర్ గారికి తెలుసు, అందరి దృష్టికి పోయింది, అందరి పోలీసులకు అందరికీ తెలుసు. కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా, మీరు దీనికి న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అరైజ్ అవుతుంది జిల్లాలో. మీరు న్యాయం చేయాలంటే కూర్చోబెట్టి మాట్లాడండి, లాయర్లతో లీగల్ ఒపీనియన్ తీసుకోండి, చట్ట ప్రకారంగా మీరు ఫాలో కావాలని చెప్పేసి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈ భూమి గురించి కూడా నేను చెప్పాలా. మొత్తం 141 సర్వే నంబరు, విస్తీర్ణం 42 ఎకరాల 21 సెంట్లు టోటల్ విస్తీర్ణం. 42 ఎకరాల 21 సెంట్లలో ఆ రామకృష్ణ భట్లు అనే పేరుతో ఆర్హెచ్ పేజ్ 1933లో ఉంది. ఆ రామకృష్ణ మనవడు 1954లో గుండూరావు శర్మ అనే వ్యక్తి 1954 29/4/1984 తేదీన డాక్యుమెంట్ నంబర్ 360, 361 ప్రకారంగా కోనంకి వెంకటరమణ, ఆయన కమ్మ సామాజిక వర్గం, అదే జనార్దనపల్లి గ్రామమే, తర్వాత ఒడ్డే బాలకొండ అనే వ్యక్తులకు ఒక్కొక్కరికి 10 ఎకరాల 55.5 సెంట్లు అంటే 21 ఎకరా 11 సెంట్లు భూమి అమ్మినాడు. మళ్ళీ ఒకే సర్వే నంబర్లో ఉండి ఆ 21 ఎకరాల 11 సెంట్లేమో ఎండోమెంట్ కాదంట, ఇదొకటి ఈయన జయకుమార్ కమిటీ మాత్రమే ఎండోమెంట్. అది ఎట్లయితే ఒక సర్వే నంబర్లు ఉన్నాయి, టోటల్గా ఎండోమెంట్ కావు, సగం ఎండోమెంట్ కాదు. అంటే మీ బుద్ధి పుట్టేట్లలో మీరు మార్చుకుంటారు, మీ బుద్ధి పుట్టేట్లో 4 తిరుగుతుందని మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఆ గుండూరావు శర్మ ఎవరో కాదు, ఆయన కూడా మామూలు మనిషి కాదు. ఆయన ఒక రిటైర్డ్ టీచర్, ఆయన ప్రభుత్వ టీచర్గా పనిచేశాడు. ఆయన చనిపోయిన తర్వాత 25/6/2014 చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారులు సాయి ప్రసాద్, వెంకటశేష శర్మ, భానుప్రకాశ్రావు, వీళ్ళు ముగ్గురు గుండూరావు శర్మ కుమారులు. వాళ్ళు తమకు మిగిలిన 21 ఎకరాల చిల్లరను భాగపరిష్కారం చేసుకుని రిజిస్టర్డ్ భాగపరిష్కారం చేసుకున్న తర్వాత అదే విడపకల్ తహసీల్దార్ ఆఫీసులోనే ఆయనకు చిట్టా అడంగలు, 1Bలు, పాస్బుక్లు అన్ని ఇచ్చిన వాళ్ళకు ముగ్గురికి ఒక్కొక్కటి 7 ఎకరాల చిల్లర, 7 ఎకరాల చిల్లర అవన్నీ తీసుకుని లీగల్ గా ఉన్న తర్వాతనే ఆయన విజయ్ జయకుమార్ గారికి అమ్మడం జరిగింది 2023లో. వీళ్ళు ఎప్పుడు బాగా పరిష్కారం చేసుకున్నారు? 2019లో బాగా పరిష్కారం చేసుకుని తర్వాత 2023లో జయకుమార్కు అమ్మడం జరిగింది. సో 2023 నుంచి ఇప్పటి వరకు కూడా 2025 వరకు ప్రశాంతంగా ఈయన సాగు చేసుకుంటున్నాడు. అయితే వీళ్ళు జనార్దన్ నాయుడు, దావుటిపై దాసప్ప, ఆయనకి ఏమీ రైట్ లేదు. ఆయన ఏమంటున్నాడు, ఆయన ఆర్డీఓ దగ్గర వేసిన అర్జీలో కూడా ఈ భూమి ఫలానా నివృత్తి చంద్రశంకరయ్య ది కాబట్టి వీళ్ళకి సంబంధం లేదంటాడు. నేను ఒకటే అడిగిన ఆర్డీఓ గారిని, అయ్యా ఆర్డీఓ గారు, మీరు ఎవరైనా బాధితుడు నా భూమి పోయిందని వస్తే నువ్వు అర్జీని స్వీకరించి దాన్ని విచారించు, అంతేగాని పలానా వాళ్ళ భూమి పోయిందని ఒక థర్డ్ పార్టీ దావుటిపై దాసప్ప వచ్చి అరే పలానా వాళ్ళది భూమి అది నీ జయకుమార్ది కాదంటే నువ్వెంత విచారం చేస్తావయ్యా అని చెప్పేసి నేను ముత్తకల్ ఆర్డీఓ గారిని ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కేసులో పోయి నేను అడిగితే అవునండి అది కరెక్టే అని చెప్పి దానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కూడా ఇచ్చాను. నేను థర్డ్ పార్టీ అగ్రీవ్డ్ పార్టీ ఓన్లీ ఏ పర్సన్ హూ హ్యాస్ ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.